చాలామంది పెళ్ళిళ్ళ విషయంలో ఆస్ట్రాలజీ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కదా! కొంతమంది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడానికి సంకోచిస్తారు. అవతల వాళ్ళది తీసుకుంటారు. హోరోస్కోప్స్ మార్చేస్తారేమో అనన్న కంప్లెయింట్స్ కొన్నున్నాయి. ఇది మీ మీ వరకు వచ్చిందా ఎప్పుడైనా ఈ కంప్లెయింట్? రెగ్యులర్గా ఫేస్ చేస్తాం రూపా. చాలామంది పేరెంట్స్ ఒకటి డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఇస్తారు కావాలని. ఇయర్ అట్లాంటి ఇయర్ మంత్ ఇచ్చిన కొందరేమో టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వడానికి ఇష్టపడరు, తప్పు ఇవ్వరు బట్ ఇవ్వడానికి ఇష్టపడరు. రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన దానికన్నా కూడా ఒక ఫియర్, ఎవరి దగ్గర ఏదో ఇనుంటారు, మనం టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాము అంటే అవతల వాళ్ళకి అనుకూలంగా టైం మార్చేసుకుని జాతకం వేసేసి మనకి ఇది బాగుంది, ఇది కరెక్ట్గా ఉందని చెప్పేస్తారు అని. నచ్చితే ఎట్లా అంటే రూపాయి, ఇప్పుడు నువ్వు పొద్దున్నే 10ంటికి పుట్టావు, నేను 11ంటికి యువతల అబ్బాయి పుట్టాడని పెట్టుకో. నా ప్రొఫైల్ నీకు బాగా నచ్చినప్పుడు నా టైం ప్రకారం ఏ టైం వేస్తే హారోస్కోప్ మ్యాచ్ అవుతుందో నీ టైంని దానికి అకార్డింగ్గా అడ్జస్ట్ చేసేసి జాతకాలు మార్చి రాసేస్తారు అనే ఒక భయం చాలా మందిలోనే ఉంటుంది. రెండు పక్కల ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళైతే కనుక కావాలని ఎవరు అట్లాంటి తప్పులైతే చేయరు. ఒక పక్క నమ్మేవాళ్ళు, ఒక పక్క నమ్మని వాళ్ళు ఉన్నప్పుడు ఏమన్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఒకటి చోట్ల జరుగుంటాయి. అలా అనుకుంటే రూపా డేట్ ఆఫ్ బర్త్లు మారిపోయే వాళ్ళని చాలామంది చూసేసాం మేము. ఎట్లా అంటే ఇనీషియల్గా వచ్చినప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సే ఇఫ్ దట్ పర్సన్ ఇస్ 35-40 years, కుదరట్లేదని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత వచ్చి దాన్ని 32 years కింద మార్చేయమంటారు. ఐడి ప్రూఫ్లు క్రియేట్ చేయడం అసలు ఆటోమేటిక్ ఒక చిన్న విషయం అయిపోయింది. ఇప్పుడు వీ డోంట్ చేంజ్, అసలు పొరపాటును కూడా మార్చాం. కానీ అట్లా మార్చే వాళ్ళని చాలామందిని చూసాం, ఇదే బిజినెస్ చేసే వాళ్ళని. సో ఇర్రిలవెంట్ అయినా నేను ఎందుకు చెప్తున్నానంటే, కొందరు చేసే తప్పుల వల్ల పేరెంట్స్లో ఒక ఫియర్ ఉండి వాళ్ళు భయపడి ఇవ్వరు, అది నిజమే. కానీ రెండు పక్కల ఆస్ట్రాలజీని నమ్మే వాళ్ళు అయితే కనుక డెఫినెట్గా దే వోంట్ డూ సచ్ మిస్టేక్. సో అట్లా ఒక నమ్మకం, ఒక భయం ఉన్నప్పుడు ఇద్దరు ఒకేసారి టైమ్ ఆఫ్ బర్త్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఈ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓకే. ఐఎమ్ నాట్ కమెంటింగ్ అబౌట్ ఇట్, బట్ ఎస్, సచ్ థింగ్స్ డూ హ్యాపెన్.